మరొక కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, ఏంటి అసలు లోపల ఏం జరిగింది? ఇంత రసభాస గల కారణం ఏంటి? అసలు రసభాస జరగడం కాదమ్మా. ఫస్ట్ థింగ్, కొత్త ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ మీటింగ్ పెట్టారు, కానీ ఇక్కడ ఏమీ కొత్త లేదు. ఏదైతే మేయర్ గారు ఉన్నారో ప్రతి ఫైలు ఆన్ టేబుల్ గత 3 సంవత్సరాల్లో బీఆర్ఎస్లో ఉండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీలో అన్నీ తెలుసు. ఈ రసభస కాదు. మేమేమన్నామంటే, మీరు ప్రజల సమస్యల మీద మీకు కావాలి అంటే ఆఫీసర్స్ ఎగ్జిస్టింగ్ అందరూ ఇక్కడ ఉండాలి, డిపార్ట్మెంట్ షుడ్ బి అవైలబుల్. అంటే వారికి జ్వరం వచ్చింది అన్నారు. ఓకే, వీ కన్సిడర్ ఆన్ దట్. బట్ వేర్ ఈస్ ద సెకండ్ ఆఫీసర్స్ అండ్ వేర్ ఆర్ ద ఫైల్స్ ఆఫ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్? నేనేమంటానంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆఫీసర్స్ మారచ్చు, రాజకీయ నాయకులు మార్చొచ్చు, కానీ వాళ్ళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేషన్ ఫైల్లో ప్రతి రిపోర్ట్ ఈజ్ సపోజ్ టు బి విజిబుల్ ఫర్ ఎనీ వన్. ఈవెన్ పబ్లిక్ కమ్స్ అండ్ దే ఆస్క్ వాట్ హ్యాపెండ్, దే ఆర్ సపోజ్ టు షో. ఆ ఆఫీసర్ లేరు కాబట్టి నాకు తెలీదు, లేకపోతే ఆ మేయర్ గారు ఇప్పుడు ఇక్కడ మారారు కాబట్టి మాకు కొత్త అనడం ఇది తప్పు. ఆ విషయంలోనే మేము క్లియర్గా ఖండించడం జరిగింది. వారి ముగ్గురు ఎంఐఎం, ఎంఐఎం, మన కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, వీళ్ళ ముగ్గురు ఒకటే అన్నది ఎలా తెలుస్తుంది అంటే లాజికల్గా, నాట్ జస్ట్ స్పీకింగ్, మాటల్లో కాదు చేతల్లోనే. అదే ఎండీని మేము రమ్మని చెప్తే అదే సైలెంట్గా ఎంఐఎం వారు కూర్చున్నారా లేదా? అప్పుడు కూడా టీఆర్ఎస్ అయినప్పుడు కూడా అట్లానే కూర్చున్నారు. వాళ్ళకి ప్రజల సమస్య మీద అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీ పదవిలో ఉంటే ఆ పార్టీ వెనకాల వాళ్ళు ఉంటారు. అది తేట తెల్లమైంది, లాజికల్గా ప్రూవ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.